హైదరాబాద్లోని గచ్చిబౌలి సిద్దిక్ నగర్లో పెను ప్రమాదం తప్పింది. కొండాపూర్ డివిజన్ సిద్దిక్ నగర్లో 5 అంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. అందులో నివాసం ఉంటున్న వారితో పాటు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భవనం పక్కనే మరో బిల్డింగ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సెల్లార్ కోసం తవ్విన గుంత కారణంగా ఆ వైపున భవనం పిల్లర్లు కుంకడంతో పక్కకు ఒరిగిందని చెప్తున్నారు. సమాచారం తెలుసుకున్న జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమీప భవనాల్లో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. భవనంలోని 12 కుటుంబాలను అలాగే భవనం పక్కనున్న మరో 8 కుటుంబాలను కూడా ఖాళీ చేయించారు. మొత్తం 20 బాధిత కుటుంబాలను కమ్యూనిటీ హాల్ కు తరలించారు. ఏ క్షణంలో భవనం కూలుతుందోనని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి స్పందించారు. ఒరిగిన భవనానికి కారణమైన పక్క బిల్డింగ్ యాజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. నిపుణులు ఘటనా స్థలంలోని భవనాన్ని పరిశీలించాక వారి సూచనల మేరకు చర్యలు చేపడతామని అన్నారు. అవసరమైతే భవనం మొత్తాన్ని కూల్చేస్తామన్నారు. స్థానికంగా భవనాల నిర్మాణానికి అనుమతి ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇక మరోవైపు ఘటనా స్థలానికి పోలీసులు జీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నారు. భవనం చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇళ్లను ఖాళీ చేయించి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.